నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్న మెదక్ ముఠాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్నాపూర్ గ్రామ శివార్లోని కేఎస్ఎం జనరిక్ పరిశ్రమ పక్కన షెడ్లో ల్యాబ్ ఏర్పాటు చేసి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. కొంతకాలంగా కెమికల్ ముడి పదార్థాలతో డైజోఫామ్, ఆల్ఫ్రోజోలం అనే నిషేధిత ప్రమాదకరమైన మత్తు పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. తిరుపతికి చెందిన మదన్ మోహన్ రెడ్డి, గుంటూరుకు చెందిన గురువారెడ్డి, దుబాక మండలం ధర్మాజిపేటకు చెందిన మనోహర్, నరేందర్ గౌడ్లు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా నిషేధిత డ్రగ్స్ ను తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది వారిపై ఇదే తరహా నేరానికి సంబంధించి కేసు నమోదైంది. డైజోఫామ్, ఆల్ఫోజోలం డ్రగ్స్ ను ముఖ్యంగా కల్తీ కల్లు తయారీ, ఇతర మత్తు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. ఇక నిందితుల నుంచి 600 గ్రాముల డైజోఫామ్, ఆల్ఫ్రోజోలం, 1.9 కేజీల వేస్టేజ్ పదార్థం, మత్తు పదార్థాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్న 4 యంత్రాలు, ముడి రసాయనాలు, కారు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నాం. మేము ఇప్పుడు అన్ని లాకౌట్ కంపెనీలు ఏమన్నా మూతపడ్డ ఏమన్నా వాటి ర్యాండమ్ చెక్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. దానిలో భాగంగా మనకి ఇలాంటి సమాచారం రావడం జరిగింది. ఇంకా కూడా ఈ తనిఖీలు సోదాలు విస్తృతం చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే కూడా పబ్లిక్ కానీ ఇండస్ట్రియలిస్టులు ఎవరు సమాచారం వేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసినాం. ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. అదే క్లోరోఫామ్ అన్ని సీజ్ చేసినాం. అంటే చిన్న